హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడర్. ఈరోజు మనం యథార్థ హాస్పిటల్ టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. రీసెంట్గా చాలామంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు మాకు యథార్థ హాస్పిటల్ చార్ట్ అనాలిసిస్ కావాలి అని. అంతకుముందుకు మనం ఫుల్ వీడియో ఫండమెంటల్స్ అండ్ కంపెనీ ఈ యొక్క హాస్పిటల్ యొక్క డీటెయిల్స్ ఫుల్గా మాట్లాడుకుందాం. నార్త్ ఇండియాలో ఎలా పర్ఫామ్ చేసింది, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఉన్నాయి, వాళ్ళ రెవెన్యూ ఎంత, ఫండమెంటల్స్ ఏంటి, షేర్ హోల్డర్ ప్యాటర్న్స్ ఏంటి, ఫుల్గా మాట్లాడుకుని ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూడండి. ఇప్పుడు చార్ట్ ప్యాటర్న్ గురించి వస్తే, సో స్టాక్ అనేది ఫస్ట్ మనకి ఆగస్టు 2024లో వచ్చేసిన తర్వాత స్టాక్ ఇక్కడి నుంచి కంటిన్యూస్గా పెరిగేసింది అన్నట్టు. ఆల్మోస్ట్ 600 to 700 మధ్యలో 700 వరకు వెళ్ళిపోయింది. నేను ఈ జంప్ ఏదైతే ఉందో ఈ మూవ్ని నేను క్యాచ్ చేసేసుకున్నా. ఆ తర్వాత ఇక్కడ సెల్ చేసిన తర్వాత స్టాక్ కంటిన్యూస్గా పడిపోయింది. ఇది మళ్ళీ 300 పైన వచ్చేసింది. సో ఎక్కడైతే ఐపీఓ ఓపెన్ అయిపోయిందో ఆల్మోస్ట్ అదే ప్లేస్కి వచ్చేసింది. ఇక్కడి వరకు ఒక సైకిల్ అనుకోండి. ఇప్పుడు ఇంకొక సైకిల్ స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి స్టాక్ ఎప్పుడైతే ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయిపోయిందో, లేకపోతే ఇంకా 1 monthలో మనకి బుల్లిష్ హరామీ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మళ్ళీ స్టాకు 845 వరకు పెరిగింది అన్నట్టు. ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూస్గా పడిపోయింది అన్నట్టు. పడిపోయిన తర్వాత ఫాల్ వచ్చేసి ప్రీవియస్ లో కంటే ఎక్కువ ఫామ్ అయినప్పుడు కొంచెం మనం బుల్ సైడ్ చూడొచ్చు. ఇది ఒక పాజిటివ్ అయిన తర్వాత ఈ స్టాక్ అనేది ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ చేసేసుకొని ఆల్ టైమ్ హై దగ్గర రెసిస్టెన్స్కి వచ్చేసింది. ఈ ఆల్ టైమ్ హైని ఒక రెసిస్టెన్స్గా తీసేసుకొని ఇక్కడ ఒక కన్సోలిడేషన్ ఫామ్ అవుతుంది. ఇది మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ కన్సోలిడేషన్లో ప్రీవియస్గా ఎక్కడా లేని విధంగా ఈ లాస్ట్ వీక్లో మనకి సెల్లింగ్ జరిగింది. ఈ వీక్ ఇంత పెద్దగా ఉంది అంటే సెల్లింగ్ హెవీగా జరిగిందని అర్థం. ఇప్పుడు మనం ఎలా చూడాలి, ఒకవేళ స్టాక్ ఇక్కడి నుంచి చూస్తే ఎలా చూడాలి? నేనైతే లాంగ్ టర్మ్ చూద్దాం అనుకుంటున్నా. స్టాక్కి మంచి డిమాండ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. దట్ టు ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. ఇట్స్ కంప్లీట్లీ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ 800 to 900 మధ్యలో ఉండే రేంజ్ చాలా క్రిటికల్ రేంజ్. ఒకవేళ స్టాక్ కనుక ఇంకో కొంచెం ఇక్కడే కన్సోలిడేషన్ అయిపోయి ఇప్పుడు ప్రాపర్ బ్రేక్అవుట్ ఇచ్చేసి విత్ వాల్యూ నెక్స్ట్ రీటెస్ట్ సక్సెస్ అయితే మనం అప్ సైడ్ చూడొచ్చు. ఎక్కడి నుంచి ఈ 800-900 బ్రేక్అవుట్ పర్ఫెక్ట్గా ఇచ్చేసి రీటెస్ట్ అయిన తర్వాత మనం ఈ ఏరియాలో ఎంట్రీ తీసేసుకొని ఈ ఏరియాలో స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. ఇది లాంగ్ టైం అయినా షార్ట్ టైం అయినా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి పడిపోతే మళ్ళీ ఎక్కువ డౌన్ అవుతాయి. అంటే లాంగ్ టర్మ్కి మీకు నమ్మకం ఉంటే ప్రాబ్లం లేదు. కొందరు భయపడే వాళ్ళు ఉంటారు కదా, సో స్టాక్ పడిపోతుందని కామెంట్లో మెన్షన్ చేస్తూ ఉంటారు చాలా వరకు. సో అలా కాకుండా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. రెండో సినారియో ఏంటంటే, ఒకవేళ ఈ స్టాకు బ్రేక్ డౌన్ అయిపోయి సో ఇది రీటెస్ట్ అవుతే మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం అవాయిడ్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ కన్సోలిడేషన్ ఫామ్ అయితే ఈడ కొంచెం తీసేసుకొని ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు మనం ఇక్కడ కొన్ని తీసుకోవాలి. ఒక 25%, ఇక్కడ ఒక 25%, నెక్స్ట్ వెళ్తే ఇంకో 25%, ఇంకా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా రిమైనింగ్ 25% ప్లాన్ తీసుకోవాలి. నాకు తెలిసి స్టాక్ కిందికైతే చాలా వరకు రాదు. ఒకవేళ వచ్చినా ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చేసి మళ్ళీ ఇమీడియట్గా కన్సోలిడేషన్ అయిపోయి బ్రేక్అవుట్ ఇచ్చేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మనం అంత అజంప్షనే, మనం 100% చెప్పలేము ఎలా ఎప్పుడు జరుగుతుందో. జస్ట్ మన ప్రాబబిలిటీ ప్రకారం స్టాక్ అయితే అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ అనుకుంటే లాంగ్ టర్మ్ చూడండి, స్వింగ్ ట్రేడింగ్ అనుకుంటే విత్ స్టాప్ లాస్ పర్ఫెక్ట్గా చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.